ఫ్రెండ్స్ ఇది ఒక జ్యూస్ తీయడానికి వీటిని ఉపయోగిస్తామన్నమాట ఫ్రెండ్స్. వీటితో తీస్తామన్నమాట ఫ్రెండ్స్. నేను తాటి జ్యూస్ను నేను అమ్మ కలిసి చేస్తామంటే ఈ రెండు కలిగి ఇది యొక్క పైన ఉన్న చర్మం ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది తీసేస్తాను. అట్లా తీసి అందులో పడేస్తారు, బయట పడేస్తారు. పైన ఉన్న భాగాన్ని తీసేస్తారు, పైది మొత్తం అంతా తీసేస్తారు అన్నమాట. పైన చర్మంలా ఉంటుంది ఇది. అనొద్దు. అమ్మ తీసేస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. చూడండి అంతా ఇలా వస్తాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా తీసేసాను అనమాట. చేతులు నొప్పి కొట్టి ఆపేసాను, అయిపోయింది అనమాట. అమ్మది మాత్రం అవ్వలేదు ఇంకా. చూడండి నేను తీసేసింది అయిపోయింది. అయిపోవచ్చింది అమ్మది కూడా. చూడండి ఇట్లా తీస్తారనమాట. దాని యొక్క పేస్ట్ అనమాట, తాటికాయ పేస్ట్ ఫ్రెండ్స్. దాన్ని ఈ విధంగా ఈ రవ్వలో కలిపేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా కలుపుకుంటారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది తాటి రొట్టెకి అనమాట, బీప్ రవ్వ. తాటి రొట్టెని ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది ఏంటంటే తాటి రొట్టెకి ఈ విధంగా చేస్తామంట, కేక్ బాక్స్లో పెట్టేసి. చూడండి ముందుగా దీంట్లో నెయ్యి రాసేసుకున్నాం. ముందుగా రెడీ పెట్టుకున్నాం తాటి పేస్ట్ తీసేసుకుని పెట్టేసుకుని, దాంట్లోనేమో బీప్ రవ్వని కలిపేసేసుకుని సరిపడా బెల్లం కలుపుకుని ఈ విధంగా చేసుకుంటారన్నమాట ఫ్రెండ్స్. చూడండి తాటి రొట్టెకి అనమాట. ఇది ఒక టైప్లో వేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. చూడండి ఇది కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఈ విధంగా రాసేసి ఇందులో కూడా నెయ్యి కూడా కొంచెం కలిపేసి తాటి రొట్టె అనమాట ఫ్రెండ్స్. ఇది కేక్ కాదు, తాటి కేక్ అన్నమాట. అది రెండు కాయలకి కేజీ బీప్ రవ్వ కావాలన్నమాట ఫ్రెండ్స్. తీసుకుని రెండు కలిపేసుకుని సరిపడా బెల్లం కోరుకుని కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇదంతా కూడా ముందు తాటికాయల పేస్ట్ తీసేసుకుని ఇదంతా కలుపుకొని ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కేక్ లాగా వేస్తున్నాం అనమాట. అదే ఐటెం అనమాట, వేరే విధంగా వేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి ఇది కనుక నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది ఏంటంటే తాటి రొట్టెకి ఈ విధంగా చేస్తామంట, కేక్ బాక్స్లో పెట్టేసి. చూడండి ముందుగా దీంట్లో నెయ్యి రాసేసుకున్నాం. ముందుగా రెడీ పెట్టుకున్నాం తాటి పేస్ట్ తీసేసుకుని పెట్టేసుకుని, దాంట్లోనేమో బీప్ రవ్వని కలిపేసేసుకుని సరిపడా బెల్లం కలుపుకుని ఈ విధంగా చేసుకుంటారన్నమాట ఫ్రెండ్స్. చూడండి తాటి రొట్టెకి అనమాట.
ఇది ఒక టైప్లో వేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఈ విధంగా రాసేసి ఇందుట్లో కూడా నెయ్యి కూడా కొంచెం కలిపేసి తాటి రొట్టె అనమాట ఫ్రెండ్స్. ఇది కేక్ కాదు, తాటి కేక్ అన్నమాట ఇది. రెండు కాయలకి కేజీ బియ్యపు రవ్వ కావాలన్నమాట ఫ్రెండ్స్. తీసుకుని రెండు కలిసి కలిపేసుకుని సరిపడా బెల్లం కోరుకుని కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇదంతా కూడా ముందు తాటికాయల పేస్ట్ తీసేసుకుని ఇదంతా కలుపుకొని ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది తాటి కేక్ అనమాట. తాటి గ్రేవీతో చేసిన అది కేక్ అనమాట, తాటి కేక్ అనమాట. తాటి కేక్ అనమాట ఫ్రెండ్స్. కట్ చేస్తున్నాం చూడండి. ఇది న్యాచురల్ ఫుడ్. ఫ్రెండ్స్, ఇది ముక్కలు కట్ చేస్తాం అనమాట. ఇది తాటి కేక్కి ఇలా వస్తుంది వెనక.